ఐపీఎల్లో భాగంగా ఉప్పల్ వేదికగా మరో హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. హోమ్ గ్రౌండ్ లో పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది సన్ రైజర్స్ హైదరాబాద్. 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ కేవలం ఒకే మ్యాచ్ లో విజయం సాధించింది. ఇక మరోవైపు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని పంజాబ్ ఆడిన 4 మ్యాచ్ల్లో 3 గెలిచి మంచి జోష్లో ఉంది. హైదరాబాద్ టీం ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే ఈ మ్యాచ్ లో గెలవడం ఎంతో కీలకం. ఐపీఎల్లో ఇప్పటివరకు 2 జట్లు 23 మ్యాచ్ల్లో ఢీకొన్నాయి. వాటిలో హైదరాబాద్ 16 మ్యాచ్ల్లో, పంజాబ్ కింగ్స్ టీం 7 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. యసికా మ్యాచ్ కి సంబంధించి మరింత సమాచారం ఉప్పల్ స్టేడియం నుంచి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, ఉప్పల్ స్టేడియం దగ్గర ఫ్యాన్స్ సందడి ఎలా ఉంది? ఎస్ జ్యోతి, మరి కాసేపట్లో రాత్రి 7:30 గంటలకు పంజాబ్ కింగ్స్ తర్వాత హైదరాబాద్ జట్ల మధ్య మాత్రం హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్గా చెప్పచ్చు. ఎందుకంటే వరుసగా 4 ఓటమి పాలైనటువంటి ఎస్ఆర్హెచ్ ఈరోజు పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. అటు పంజాబ్ కింగ్స్ కూడా ఇప్పటికీ 4 మ్యాచ్లు ఆడితే కేవలం ఒకే మ్యాచ్లో ఓడిపోయి 3 మ్యాచ్లు గెలిచి చాలా ఊపు మీద ఉంది. అటు శ్రేయస్ జట్టు టీంకి సంబంధించి కూడా ఊపుడుగా ఆడుతున్నారు. సో మొత్తానికైతే మరి కాసేపట్లో జరిగేటువంటి మ్యాచ్కి అంతా సిద్ధమైపోయింది. అభిమానులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి ఉప్పల్ స్టేడియం కూడా చేరుకుంటున్నారు. సో వివిధ జిల్లాల నుంచితో పాటు పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది అభిమానులు చేరుకుంటున్నారు. సో మొత్తానికి ఈ ఏదైతే ఉప్పల్ స్టేడియంకి సంబంధించినటువంటి ఏరియా మొత్తం కూడా పూర్తిగా అభిమానులతో నిండిపోయింది. ఎందుకంటే గత వరుసగా ఓడిపోయినటువంటి మ్యాచ్ ఈరోజు ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే ఈ వరుసగా ఓడిపోయినటువంటి మ్యాచ్లతో పాటు ఈరోజు పిచ్ కూడా చేంజ్ చేసినటువంటి పరిస్థితి. పిచ్ కూడా ఏదైతే మొదటి మ్యాచ్ జరిగిందో ఆ పిచ్ పైన ఈరోజు ఎస్ఆర్హెచ్ టీము ఆడనుందంటూ కూడా క్రికెట్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పారు. పిచ్ కూడా చేంజ్ చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే మరి కాసేపట్లో టాస్ కూడా వేయనున్నారు. టాస్ కూడా కీలకం కానుంది. టాస్ వేసిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. సో మొత్తానికైతే ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలనుకుంటూ అభిమానులు అయితే కోరుకుంటున్నారు. సో కొంతమంది క్రికెట్ అభిమానులు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి విషయాలు తెలుసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్, మహబూబాద్ డిస్ట్రిక్ట్, వరంగల్, ఉమ్మడి వరంగల్, దాశరథి గూడూరు, చిన్నగూడూరు మండలం నుంచి వచ్చాము మేము. ఇట్లా ఓన్లీ మ్యాచ్ కోసం ఈరోజు వచ్చారా? గత మ్యాచ్లో ఏమైనా వచ్చారా? చూడండి, మ్యాచ్లు కూడా చూసాం. కొంచెం బాధాకరం అనిపించింది. ఈసారి మ్యాచ్ మంచిగా విజయం సాధించాలని కోరుకుంటున్నాం. ఎవరు ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంది? మొత్తం టీం కూడా ఓవరాల్గా ఎంత స్కోర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను 290, 300 దాకా అనుకుంటున్నాను. ఎవరు హాఫ్ సెంచరీ కానీ సెంచరీ చేస్తారని మీరు అనుకుంటున్నారు? కుమార్ రెడ్డి, అంకిత్, బ్యాట్ కమిన్స్, కొంతమంది మీద హోప్స్ ఉన్నాయి. మీరెక్కడ నుంచి? లోకల్ మౌలాలి, హైదరాబాద్. ఎట్లా ఉండదు మ్యాచ్ ఈరోజు హెచ్ఆర్హెచ్ గెలుస్తుంది. అభిషేక్ శర్మ మంచి స్ట్రైక్ రేట్, ఒక 300 స్ట్రైక్ రేట్ మీద మంచి స్కోర్, హెడ్ గుడ్ స్టార్ట్ ఇస్తాడు. వీళ్ళిద్దరే మ్యాక్సిమం 15 ఓవర్స్ ఆడతారు. మీరెక్కడి నుంచి వచ్చారు? ఎల్లంపేట అండి. ఎలా ఉంటుంది మ్యాచ్ సంబంధించి? మీ క్రికెట్ ఫ్యాన్ ఎవరు? ఎస్ఆర్హెచ్ వరుసగా ఓడిపోతుంది. సో పంజాబ్ కింగ్స్ వరుసగా గెలుచుకుంటూ వచ్చింది. ఈరోజు జరిగే మ్యాచ్ 2 జట్ల మధ్య ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఈరోజు చాలా స్టఫ్ ఉంటుందండి. సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం 100% గెలుస్తుంది. సో చూడవచ్చు, మొత్తానికి అయితే ఈరోజు మ్యాచ్ కూడా గెలవాలి. ఎందుకంటే ఇప్పటికే వరుస ఓటములతో లాస్ట్ అంటే టేబుల్స్ పట్టికలో చివరి స్థానంలో ఉంది ఎస్ఆర్హెచ్. చాలా 2 పాయింట్లకు పడిపోయింది. ఎందుకంటే గత సీజన్లో ఒక విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ చేసినటువంటి టీము ఎస్ఆర్హెచ్ టీం అంటేనే అవతలి జట్టుకి అంటే ఆపోజిట్ టీంకి వణుకు పుట్టేటువంటి ఎస్ఆర్హెచ్ టీము ఈసారి ఓన్లీ మొదటి మ్యాచ్లో చాలా హైయెస్ట్ స్కోర్ చేసింది, 286 వరకు చేసినటువంటి టీం. కానీ ఈ సీజన్లో మాత్రం పూర్తిగా ఒకేసారి వరుస ఓటములతో చాలా స్ట్రెస్లో ఉన్నారని చెప్పవచ్చు. సో ఇప్పటికే అటు చాలామంది కూడా అంటే నితీష్ కుమార్ రెడ్డి కానీ, అభిషేక్ శర్మ కానీ, తర్వాత ఈశాన్ కిసాన్ ఒక సెంచరీతో సరిపెట్టుకొని ఇంకా తర్వాత చాలా సింగిల్ డిజిట్కే అవుట్ అయినటువంటి పరిస్థితి. సో కొంతమంది మనతో పాటు క్రికెట్ అనలిస్ట్ కూడా ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సో ఈరోజు మ్యాచ్కి కానీ, టాస్ కానీ, తర్వాత ఎట్లా ఉండబోతుంది ఈ 2 జట్లకు సంబంధించి అనేటువంటి విషయాలు. సో సార్, ఎట్లా ఉండబోతుంది ఈ 2 మ్యాచ్లకు సంబంధించి? ఎందుకంటే వరుసగా ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. కింగ్స్ 11 ఏదైతే పంజాబ్ కింగ్స్ కూడా వరుసగా గెలుచుకుంటూ వస్తుంది. కేవలం ఒక మ్యాచ్ ఓడిపోయినటువంటి పరిస్థితి. సో ఎట్లుంటుంది మ్యాచ్? డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్గా ఉండవచ్చు అనిల్. బట్ నాకేమనిపిస్తుంది అంటే, నా గట్ ఫీలింగ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి హెచ్ఆర్హెచ్ డే టుడే. బికాస్ 6 days ఫ్రెష్ రెస్ట్ తర్వాత మళ్ళీ ఆడుతున్నారు ఇక్కడ హైదరాబాద్లో.
ఎస్ కొన్ని విభాగాల్లో తడబడ్డారు. టాప్ ఆర్డర్ ఇంకా క్లిక్ కాలేదు వాళ్ళది. మిడిల్ ఆర్డర్లో కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. బౌలింగ్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ వచ్చారు. బట్ వాట్ ఐ సే టుడే ఈజ్ ఇట్స్ గోయింగ్ టు బి హెచ్ఆర్ఎస్ డే టుడే. ఎందుకంటే పంజాబ్ ఆఫ్ కోర్స్ దే హావ్ బీన్ ఫెంటాస్టిక్ అండ్ పంజాబ్ పైన నేను అనుకుంటాను ఒత్తిడి డెఫినెట్లీ ఉంచవచ్చు. బట్ వాట్ దే హావ్ టు డూ ఈజ్ యాక్చువల్లీ బౌలింగ్లో మీకు ప్యాట్ కమిన్స్ ఒక మంచి స్టార్ట్ అందించినట్లయితే దే కెన్ పుట్ పంజాబ్ అండర్ ప్రెషర్. అంటే ఎందుకంటే వరుసగా గెలుచుకుంటూ వస్తుంది మనకు పవర్ ప్లేలో ఎట్లా అంటే స్టాండ్ ఎవరు ఉంటే బాగుంటుంది, ఎంత స్కోర్ చేజ్ చేయడం అనేది. ఎందుకంటే పిచ్ కూడా మనకి డిఫరెంట్ పిచెస్ మ్యాచ్లకు ఉన్నాయి. సో ఈ రోజు ఈ పిచ్కి సంబంధించి ఎట్లా ఉండబోతుంది? పిచ్ ఐ థింక్ వాట్ ఐ హర్డ్ ఈజ్ యాక్చువల్లీ 270, 280 స్కోర్ చేసినటువంటి పిచ్ ఇక్కడ యూజ్ చేస్తున్నారు ఈరోజు అని చెప్పి. సో దట్ మీన్స్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ బెల్టర్ టుడే అండ్ ఒక బిగ్ స్కోర్ చూడవచ్చు. అండ్ ఇఫ్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్ ఫస్ట్ ఐఎమ్ షూర్ 230, 220 అరౌండ్ స్కోర్ అయితే డెఫినెట్లీ మనం చూడొచ్చు అని. ఎందుకంటే చాలా మంచి వికెట్, హార్డ్ వికెట్. ఇంతకుముందు ఆడినటువంటి వికెట్స్ కూడా ఏం బ్యాడ్గా కనబడలేదు. ఒక మ్యాచ్లో 286 దట్ వాస్ ద బెస్ట్ వికెట్ దే ప్లేడ్ యాక్చువల్లీ. అండ్ ఆ తర్వాత 196 వాజ్ ఆల్సో నాట్ ఏ బ్యాడ్ స్కోర్. బట్ లాస్ట్ మ్యాచ్లో ఇక్కడ అగైనెస్ట్ గుజరాత్ నేను అనుకుంటానంటే కొంచెం స్ట్రగుల్ అయినారు బ్యాటర్స్. టాప్ ఆర్డర్ కొంచెం కొలాప్స్ కావడంతో 150+ స్కోర్ చేశారు. బట్ అదర్వైజ్ ఈవెన్ దట్ వాజ్ నాట్ ఏ బ్యాడ్ వికెట్. ఈవెన్ ఆ వికెట్ పైన కూడా మీకు 170, 180 క్లియర్గా పాసిబుల్గా కనబడాయి. ఇప్పటివరకు పిచ్ క్యూరేటర్ను మీరు బ్లేమ్ చేసే పరిస్థితి కనబడలేదు. దే హావ్ రియలీ ప్రిపేర్డ్ గుడ్ వికెట్స్ యాక్చువల్లీ. ఓన్లీ బ్యాటింగ్ ఫెయిల్యూర్స్ కారణంగానే సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయింది. బట్ టుడే దే ఆర్ గోయింగ్ టు ప్లే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ వికెట్స్ పైన ఆడుతున్నారు కనుక ఒక బిగ్ స్కోర్ అయితే చూడొచ్చు మనం. అండ్ ఇప్పటికే పాయింట్ పట్టికలో చివరి స్థానంలో ఉంది. సో ఈ రోజు కనుక గెలిస్తే కొంత ఏమన్నా పాయింట్ పట్టికలో చేంజెస్ ఏమన్నా కనిపిస్తాయి? సో వాట్ యాక్చువల్లీ టాప్ నుంచి లోకి వచ్చిన వాళ్ళని చూసాం, లో నుంచి టాప్ పోయిన వాళ్ళని చూసాం. సో ఇప్పటి నుంచి అంటే టోటల్ 0 నుంచి అయితే కనబడటం లేదు. దే హ్యావ్ ఛాన్సెస్ యాక్చువల్లీ. ఒక కపుల్ ఆఫ్ విన్స్ స్ట్రేట్ అవే సాధించినట్లయితే వాళ్ళు నెక్స్ట్ 2 గేమ్స్లో కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకోవచ్చు. అండ్ అఫ్కోర్స్ ఆ తర్వాత 2 టఫ్ మ్యాచెస్ ఉన్నాయి వాళ్ళకు. ఒకటి ముంబైలో ఆడతారు అండ్ ముంబై అగైన్స్ మళ్ళీ ఇక్కడ ఆడతారు. సో ఈ 3 మ్యాచెస్లో నేను అనుకుంటాను కనీసం ఒక 2 విన్స్ అయినా సాధించినట్లయితే దే కెన్ మేక్ ఏ కమ్ బ్యాక్ యాక్చువల్లీ. ఎందుకంటే గతంలో ఎన్నో టీమ్స్ కూడా ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఆర్సీబీ ఓడిపోతూ కూడా ఆన్ ట్రాట్ వాళ్ళు 6 మ్యాచెస్ గెలిచి ప్లే ఆఫ్లో ఎంటర్ అయినారు వాళ్ళు. సో స్టిల్ ఛాన్సెస్ పూర్తిగా సన్నగిల్లలేదు. హైదరాబాద్ హ్యాస్ గాట్ ఛాన్సెస్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పటి నుంచి కొంచెం కన్సిస్టెన్సీ ఎక్కువగా అవసరం. కనీసం 4 మ్యాచెస్లో 3 మ్యాచెస్ విన్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దే హ్యావ్ దట్ ఎబిలిటీ, దే హ్యావ్ ద టీమ్. అండ్ పాత అన్నీ కూడా మర్చిపోయి ఒకసారి ఫ్రెష్గా స్టార్ట్ చేసినట్లయితే ఫ్రమ్ టుడే దే విల్ విన్. మొత్తానికి అయితే ఖచ్చితంగా ఈ టాప్ నుంచి అంటే మనకి ఇప్పటికే చివరి స్థానంలో ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ ఇంకా మార్పు కూడా కావచ్చు టేబుల్లో. మొత్తానికైతే ఈరోజు ఖచ్చితంగా డూ ఆర్ డై మ్యాచ్. ఎందుకంటే నెక్స్ట్ జరగబోయేటువంటి మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ కనుక ఓడినట్లయితే నెక్స్ట్ జరగబోయేటువంటి 8 మ్యాచ్లు కూడా ఖచ్చితంగా గెలవాల్సింది ఉంటుంది. కాబట్టి సో ఈరోజు ఖచ్చితంగా గెలవాలి కాబట్టి చెప్తున్నారు. సో మొత్తానికైతే ఇరు జట్లు అంటే 18 సీజన్లకు కానీ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే పంజాబ్ కింగ్స్ అండ్ ఎస్ఆర్హెచ్ తలపడుతున్న జట్టులో ఎక్కువగా ఎస్ఆర్హెచ్దే పై చేయి ఉంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఇటు ఫామ్లో ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు మనకి పంజాబ్ కింగ్స్లో కానీ తర్వాత ఎస్ఆర్హెచ్లో టీంకి సంబంధించి కూడా ఇటు ఖచ్చితంగా ఈరోజు గెలవాలని కూడా ఇటు ఇక్కడ అభిమానులు అయితే కోరుకుంటున్నారు. సో మొత్తానికి మరికొద్ది సేపట్లో అయితే టాస్ పడనుంది. టాస్ పడిన తర్వాత ఈ చూజ్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఖచ్చితంగా ఒక ఎవరు గెలుస్తారనే ఒక అంచనాలు అయితే వేయచ్చు. సో మొత్తానికి అయితే పంజాబ్ కింగ్స్ పైన ఖచ్చితంగా గెలిస్తే నెక్స్ట్ మ్యాచ్లో కొంత స్ట్రెస్ తగ్గి కొంత లీగ్ దశ నుండి మనం ఇంకా క్వాలిఫై అయ్యి మిగతా మ్యాచ్లు కూడా ఆడేటువంటి అవకాశం ఉంటుంది. సో మరికొద్ది సేపట్లో అయితే మ్యాచ్ ప్రారంభం కానుంది. రైట్ అనిల్, థ్యాంక్ యూ.